మన సాంప్రదాయంలో మనిషి కలిస్తే మర్యాద చేసేటటువంటి వాళ్ళం. ఎలాంటి మర్యాద? ఇంటికొస్తే చాయ్ తాగుతారా? ఏదైనా దారిన ఫ్రెండ్ కలిస్తే చాయ్ తాగుతారా? లేదా చుట్టమొస్తే, బంధువొస్తే చాయ్ తాగండి. లేదా కొంతమంది పెద్ద మనుషులు కూడా చాయ్ తాగుదాం అని ఒక మంచి సాంప్రదాయం. ఇంటికొచ్చినటువంటి వాళ్ళకి స్వీటు, భక్ష్యము పెట్టేటువంటి సాంప్రదాయం. ఇప్పుడు ఎలా మారిపోయింది దేశం? అయ్యో! మనిషి కలిస్తే తాగుదామా? మందు తాగుదామా? ఇకపోతే చుట్టమొస్తే మందు తెప్పియాలా? నలుగురు కలిస్తే ఇక మందానికి పోదాంపా. అరే! పెళ్లి చేసుకొని ఒక కొత్త వ్యక్తి వచ్చిండు అంటే, "అరేయ్! పెళ్లి దావత్ లేదారా? మందు తాపావా?" ఓ బండి తీసుకొచ్చుకున్నాడు శుభ కార్యక్రమం అని. "ఏయ్! బండి తెచ్చుకున్నావు మందు తాపావా?" ఓ ఫంక్షన్ జరుగుతుంది. "ఏ మందే పెట్టలేరు." అంటే మనిషి కలిస్తే మందు ధ్యాస. ఇదెక్కడి సాంప్రదాయం? మందు తాగడం వల్ల మన సాంప్రదాయమా? ఇంటికి వచ్చినోనికి మర్యాద చేయాలంటే మన సాంప్రదాయం చాయ్ ఇచ్చినాం, టిఫిన్ పెట్టినాం, స్వీట్ ఇచ్చినాం, కారం పెట్టినాం. కానీ మనిషి కలిస్తే ఇదో పెద్ద మర్యాద అనుకుంటున్నారు. మనిషికి చేసే గొప్ప మర్యాద మందు తాపడం అనుకుంటున్నారు. అరే సందు దొరికితే మందు తాగడం. మందు ధ్యాస తప్ప వేరే లేదు. ఆదివారం వస్తే మందే, దావతు జరిగితే మందే, పెళ్లి జరిగితే మందే, దోస్తు కలిస్తే మందే, బంధువు వస్తే మందే. మందు, 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 మందు. ఎదురా ఈ బంధు? నన్ను అడిగితే మన సాంప్రదాయం ఏంటి? మన దేశీయ సాంప్రదాయం. ఇంటికి వచ్చేటువంటి మంచిగా చక్కగా చాయ్ ఇచ్చేటటువంటి వాళ్ళం. ఇప్పుడు మందిస్తే మర్యాద, పెళ్లిలో మందు పెడితే మర్యాద, పార్టీలో మందిస్తే మర్యాద. వాడు మందుతో దావత్ చేసి అద్భుతంగా చేసిండు. ఇది ఎక్కడ సాంప్రదాయం? అరే మందు, మందు, మందు. అరే రే రే రే!